ఆవిర్భావం నుంచి ఒక్కసారి అక్కడ జెండా ఎగరలేదు. అయినా 10 ఏళ్ల పాటు అధికార పక్షంగా హవా చూపించింది. కానీ ఒక్క ఓటమితో పరిస్థితి మొత్తం రివర్స్ అయింది. అయినా ఏదోలా బండి నడుస్తుంది అనుకుంటే కీలక నాయకుడి హఠాన్మరణం చెందడం కారుకు ఊహించని బ్రేకులు వేసింది. ఆ తర్వాత వరుస షాక్లు ఇస్తూనే ఉన్నారు నేతలు. ఇంతకీ గులాబీ దళానికి దడ పుట్టిస్తున్న ఆ నియోజకవర్గం ఏది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? వైరా బీఆర్ఎస్ కు లీడర్ ఎవరు? మదన్ లాల్ మరణంతో పార్టీలో స్తబ్దత. కేటీఆర్ 2 తోనూ జోష్ పెరగలేదా? ఓవైపు పోటీ పడుతున్నారు, ఇంకోవైపు పార్టీని వీడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్ఎస్ పరిస్థితి వై లైక్ దిస్ అన్నట్టుగా తయారైంది. అసలే వరుస ఓటములతో డీలా పడిన గులాబీ సేన ఇటీవల ఇన్ఛార్జ్ మదన్ లాల్ మరణంతో మరింత స్తబ్దుగా మారిపోయింది. ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి నాయకుల్లో క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదేమో అనిపిస్తోంది. మదన్ లాల్ స్థానాన్ని దక్కించుకునేందుకు అప్పటిదాకా చాలా మంది నాయకులు పోటీ పడ్డారు. ఇప్పుడు వారిలో కొందరు పలాయనం చిత్తగిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం వైరాలో కారుని నడిపే నాయకుడు లేకుండా పోయాడు. ఇన్ఛార్జ్ గా ఉన్న మదన్ లాల్ ఇటీవల మరణించడంతో పార్టీ నేతలు కార్యకర్తలు మరింత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కు ఎవరు అనే చర్చ జరుగుతోంది. అధిష్టానం సైతం ఇప్పటి వరకు ఇక్కడ ఇన్ఛార్జిని నియమించకపోవడంతో రోజులు గడుస్తున్న పార్టీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదన్నట్టుగా తయారైంది. ఇన్ఛార్జ్ పదవి కోసం ఓవైపు కొందరు నేతలు పోటీ పడుతుంటే మరోవైపు పక్క పార్టీలోకి జారుకుంటున్నారు ఇంకొందరు నేతలు. మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు కూడా అదే బాటలో ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది. దీంతో దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా కుదేలవుతోంది కారు పార్టీ. వైరాలో అర్జెంటుగా కారు పార్టీకి డ్రైవర్ కావాలి. మదన్ లాల్ ప్లేస్ ని భర్తీ చేయాలి. ఇదే గులాబీ క్యాడర్ బలంగా వినిపిస్తున్న డిమాండ్. అయితే ఉన్నది ఒక్కటే పదవి, పోటీలో మాత్రం 3 నేతలున్నారు. మొదట్లో మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, గిరిబాబు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావుల మధ్య ఇన్ఛార్జ్ కోసం తీవ్రమైన పోటీ కనిపించింది. ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే ఉత్కంఠ ఏర్పడింది. అయితే అనూహ్య నిర్ణయం తీసుకున్న కొండబాల కోటేశ్వరరావు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇక ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ అనుకుంటూ ఉండగా ఇప్పుడు అనూహ్యంగా మదన్ లాల్ భార్య మంజుల పేరు కూడా తెర మీదకి రావడంతో మరోసారి ట్రయాంగిల్ ఫైట్ తప్పేలా లేదు. ఆ కుటుంబానికి చెందిన వారికే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని మదన్ లాల్ అనుచరులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మంజుల వరుసగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో చాప కింద నీరులా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వైరా బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర పోటీ కనిపించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్, మదన్ లాల్, చంద్రావతి, గిరిబాబు ఇలా కీలక నేతలంతా టికెట్ కోసం కీచులాడుకున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మదన్ లాల్ కు అవకాశం ఇచ్చినా సానుకూల ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన మదన్ లాల్ ఆ తర్వాత హైదరాబాద్ కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు ఆయన మరణించడంతో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారేలా ఉంది. ఆయన స్థానాన్ని హైకమాండ్ ఇప్పటికీ భర్తీ చేయకపోవడంతో స్థానిక ఎన్నికల వేళ ఎవరి నాయకత్వంలో ముందుకెళ్లాలో తెలియక క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోంది. పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో అనే ఆసక్తి కనిపిస్తోంది. ఇన్ఛార్జ్ పదవి కోసం ఓవైపు నేతలు పోటీ పడుతుంటే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత కొండబాల కోటేశ్వరరావు ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. నిజానికి బట్టి సొంత నియోజకవర్గం కూడా వైరానే. అది ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్న మదిరకు షిఫ్ట్ అయిపోయారు. అందుకే వైరాపై దృష్టి పెట్టిన బట్టి చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. కొండబాలతో పాటు చాలా మంది నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు కూడా అదే లైన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో వారిని బుజ్జగించే పనిలో ఉన్నారట జిల్లా గులాబీ పార్టీ ముఖ్యులు. అసలే ఇన్ఛార్జ్ లేని పార్టీగా బిక్కుబిక్కుమంటున్న బీఆర్ఎస్ నేతలు వలసపోతూ ఉండటంతో మరింత డీలా పడుతోంది. ఈ పరిణామాలను బీఆర్ఎస్ హైకమాండ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.